జూన్ మాసం బీఆర్ఎస్కు అగ్ని పరీక్షేనా? ఈ నెల గడిస్తే చాలు అన్నట్టుందండి బీఆర్ఎస్కి. ఎందుకంటారా? వరుసగా ఉన్నాయి ఈ నెలలో పాపం. ఒకవైపు కాళేశ్వరం కమిషన్ విచారణ దగ్గరలో ఫస్ట్ ఉంది. ఎందుకంటే తొందరగా రమ్మన్నారు కదా. 6వ తారీఖు ఆయన ఈటెల, 9వ తారీఖు హరీష్ రావు, 11న కేసీఆర్ పోవాలి. ఇక 5న ఫోన్ ట్యాపింగ్పై ప్రభాకర్ రావు విచారణ చేస్తారు. ఇప్పటికే నగరానికి చేరుకున్న మాజీ ఐఎస్ఐబి చీఫ్, ఫార్ములా ఈ రేసులో విచారణ ఎదుర్కొనున్న ఎమ్మెల్యే కేటీఆర్, ఇప్పటికే బీఆర్ఎస్కు తలపోటుగా మారిన కవిత, వరుస విచారణలతో బీఆర్ఎస్లో ఉత్కంఠ పరిస్థితి, ఊహించిన మలుపులు తిరుగుతున్న రాజకీయాలు. ఈరోజు కవిత ఏదో పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ ప్లాన్ చేసిందంటగా, మా నాయనకి నోటీసులు ఇస్తారా మీరని చెప్పి. మరి దానికి బీఆర్ఎస్ వాళ్ళు ఎవరు రారనుకుంటా పాపం. అధికారంలో ఉన్నప్పుడు వారు చెప్పిందే వేదం, చేసిందే చట్టం. పార్టీలో కుటుంబానిదే ఏకచక్రాధిపత్యం, పవర్ మొత్తం ఆ నలుగురు చేతుల్లోనే. అనేక అవినీతి ఆరోపణలు, అక్రమాలకు తెరలేపారు. విచారణలు చేపడతాం, దర్యాప్తులు చేస్తాం, కమిషన్లు అన్నారు, సిబిఐ, ఈడీ, ఇలా అనేకం అన్నారు. కానీ ఆచరణలో మాత్రం ఎక్కడా కనిపించలేదు. దాదాపు 2 సంవత్సరాలు పూర్తి అయిపోయింది అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ. అప్పుడు అక్కడ ఉన్నది పవర్ ట్రాన్స్ఫర్ కావడంతో ఎవరు దాన్ని టచ్ కూడా చేయలేకపోయారు. కానీ ఒక్కసారిగా పరిస్థితులు తారుమారయ్యాయి. అధికారం పోయింది. సొంత పార్టీలోని చీలికలు, ఓవైపు సొంత పార్టీల ఆధిపత్య పోరు, అందులోనూ ఇంట్లో వారే దీనికి ప్రధాన కారణం. మరోవైపు అధికారంలో ఉన్నప్పుడు చేసిన అక్రమాలపై వరుస విచారణలు. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఒక్కొక్కరు జైలుకి వెళ్ళి వచ్చారు. త్వరలో మరో 3పై విచారణలు. మరి వారు జైల్లోకి వెళ్ళటం ఖాయమేనా? ఇలా వచ్చే జూన్ మాసం మొత్తం కూడా బీఆర్ఎస్కు గగనమే, అగ్ని పరీక్షే. 1 by 1 అంటే చేసిన పాపాలు ఏదో అంటారు కదా, కర్మని తప్పించుకోవటం ఎవరితోనూ కాదు, ఎవరు కర్మని తప్పించుకొని దాటుకోలేరు అంటారు కదా. ఇది ఇక్కడ మనకి బాగా దాన్ని ఏమంటారు, బాగా అప్లికేబుల్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఎన్నో తప్పులు చేశారు, నన్నెవడు అడుగుతాడు, నన్నేం చేస్తాడు అని ఎన్నో తప్పులు చేశారు. 1 కాదు 2 కాదు, నిజంగా బంగారు తెలంగాణ చేస్తా అని చెప్పి అప్పుల కుప్పగా మిగిల్చారు తెలంగాణని. పూర్తిగా ఒక దాంట్లో కదండి, నీళ్ళల్లో, నిధుల్లో, నియామకాలలో, ప్రతి దాంట్లో దోచుకున్నారు. కాళేశ్వరం పేరుతో లక్షల కోట్లు దోపిడీ చేశారు. తెలంగాణలో అత్యంత పెద్ద ల్యాండ్ బ్యాంక్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ భూములు కావచ్చు, దళితుల భూములు కావచ్చు, లేకపోతే బీసీ వాళ్ళ భూములు కావచ్చు, అసైన్డ్ భూములు కావచ్చు. ఇలాంటి భూములన్నీ ధరణి పేరుతో చెప్పి కొల్లగొట్టారు. మొత్తం అన్ని భూములను ఈ దొంగల బ్యాచ్, ఈ బీఆర్ఎస్ దొంగల బ్యాచ్ మొత్తం కలిసి అన్ని భూములను గ్యాంగ్ రేప్ చేసి పడేశారు వీళ్ళంతా కలిసి. ఫోన్ ట్యాపింగ్లు, పక్కోడు ఏం చేస్తున్నాడు, వీళ్ళ ప్రభుత్వాన్ని పడేస్తానికి ఏమైనా ప్లాన్ చేస్తున్నాడు, వీళ్ళపైన ఏంది అని మొత్తం ప్రతి ఒక్కళ్ళ ఫోన్ ట్యాపులు చేశారు. ఫార్ములా ఈ రేస్ అని చెప్పి అదో స్కాము, టానిక్ స్కామ్ ఒకటి ఉంది, ఇంకా చాలా స్కాములు ఉన్నాయి. బర్రెల స్కాము, గొర్రెల స్కాము, అన్ని స్కాములు ఉన్నాయి. ఒక్క స్కామ్ కాదు వీళ్ళవి. మద్యం స్కాము, ప్రతి దాంట్లో ఎన్ని స్కాములు చేయొచ్చో అన్ని స్కాములు చేశారు వీళ్ళు. తెలంగాణని దోచుకు తిన్నారు. దేనికి పని రాకుండా చేశారు వీళ్ళంతా కలిసి. సరే అయిపోయింది. మరి కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన పరిపాలన చేసినా చేయకపోయినా కనీసం వీళ్ళు చేసిన అక్రమాలన్నా బయట పెడతారని జనాలు వెయిట్ చేశారు. అయింది గడిచింది. ఇక అరెస్ట్ చేస్తారని చెప్పంగా చివరికి ఇప్పుడైతే మొత్తం అన్నీ అష్టదిగ్బంధనం అంటారు చూసారా, అలా మొత్తం చుట్టుకున్నాయి ఈ వీళ్ళకి. ఒకవైపు కాళేశ్వరం కమిషన్, ఒకవైపు ఫోన్ ట్యాపింగ్, ఒకవైపు కవిత, ఒకవైపు పార్టీలో అంతర్గత సమస్యలు. ఇట్లా మొత్తం కేసీఆర్ని రౌండప్ చేశారు. ప్రస్తుత జూన్ మాసంలో రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి ఈ మాసం, మరీ ముఖ్యంగా రానున్న మాసం రోజులు మరింత కీలకంగా మారింది. ఇప్పటికే ఇంటి పోరుతో సతమతమవుతున్న బీఆర్ఎస్ పార్టీకి విచారణ బెడద కూడా తోడు కావడంతో అసలు పార్టీ అధిష్టానం ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో బీఆర్ఎస్ పార్టీ చెందిన కీలక నాయకురాలు ఎమ్మెల్సీ కవిత జైలుకు వెళ్ళొచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణ సందర్భంగా ఇంకా కొనసాగుతూనే ఉండగా తాజాగా బీఆర్ఎస్ పార్టీలో పవర్ కంట్రోల్గా ఉన్న మిగతా నాయకులు కూడా ఇప్పుడు కష్టాల్లో కూరుకుపోయారు. ఒకవైపు పార్టీలో అంతర్గత పోరు, మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై విచారణ, ప్రభాకర్ రావు రాకతో ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు,
మరోవైపు ఫార్ములా ఈ కార్ రేసింగ్, ఇలా వరుస పెట్టి ఒకదాని తర్వాత ఒకటి బీఆర్ఎస్ పార్టీ అధిష్టానంను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అయితే ప్రస్తుత జూన్ మాసంలో ఈ అన్ని కేసుల విచారణలు కూడా వరుసపెట్టి రావడంతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. రానున్న జూన్ మాసంలో అసలు ఈ విచారణల వల్ల రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి కీలక పరిణామాలు చేసుకోబోతున్నాయనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడు మరి ఫస్ట్ వీళ్ళకుంది ఈ కాళేశ్వరం కమిషన్ విచారణ. దీనికి మరి కేసీఆర్ వస్తాడా రాడా? రేపు ఎల్లుండు ఈటెల, ఆ తర్వాత హరీష్ రావు, ఆ తర్వాత కేసీఆర్ వస్తా అంటున్నాడు. మరి కేసీఆర్ వస్తే ఏం చెప్తాడు? విచారణ కానీ చెప్పి పిలిచి అక్కడి నుంచి అరెస్ట్ చేస్తారా? ఫార్ములా ఈ నోటీస్ వచ్చింది కేటీఆర్కి, మరి అరెస్ట్ చేస్తారా? ఫోన్ ట్యాపింగ్ దీని కూడా ప్రభాకర్ రావు కూడా వచ్చాడు. ముఖ్యంగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అక్రమాలు జరిగాయని మొదటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూనే వస్తుంది. ఇంజనీర్లు చేయాల్సిన పనులను ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చేయటమే ఆ ప్రాజెక్టుకు పెద్ద మైనస్ అని కాంగ్రెస్ ముందు నుండి ఆరోపించింది. అదేవిధంగా ప్రాజెక్ట్ నిర్మాణం ఇంజనీర్లు సూచించిన చోట కాకుండా మరో చోట నిర్మాణం చేయటం వల్ల భవిష్యత్ సమస్యలు తప్పవని కూడా వారు హెచ్చరించారు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్ అధికారంలో రావడంతో బీఆర్ఎస్ అధిష్టానానికి అసలు కష్టాలు మొదలయ్యాయి. కాంగ్రెస్ అధికారంలో వచ్చిన వెంటనే ముందుగా కాళేశ్వరం ప్రాజెక్టులోని అక్రమాలపై విచారణకు ఆదేశించింది. దీనికి తోడు ప్రాజెక్టు భవితవ్యంపై అనేక అనుమానాలు వస్తున్న నేపథ్యంలో ఎన్డీఎస్ఏతో ప్రాజెక్టు నాణ్యతపై విచారణ చేయించడం జరిగింది. సుదీర్ఘ విచారణ తర్వాత ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని వారు గుర్తించారు. దీంతో అక్రమాలపై విచారణ జరిపేందుకు ప్రభుత్వం ఓ కమిషన్ ఏర్పాటు చేసి విచారణ చేపట్టింది. నిర్మాణంలో అనేక పొరపాట్లు ఉన్నాయని నివేదికలో ఉన్న సందర్భంలో కమిషన్ అప్పటి అధికారులను ఇప్పటికే విచారించింది. ఇందులో తమ ప్రమేయం కంటే ప్రభుత్వ పెద్దల కీలక పాత్ర పోషించారని, వారు చెప్పిన విధంగానే ప్రాజెక్టు నిర్మాణం చేశామని, వారి సూచనల మేరకే ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాలు మారాయని స్పష్టం చేసింది. అందరిని పిలిచారు. ఎవరెవరైతే ఈ అప్పట్లో ఈఎన్సీలు కావచ్చు, మొత్తం అందరిని పిలిచి విచారణ చేస్తే అందరూ చెప్పింది ఒకటే మాట, మాకేం సంబంధం లేదు, మాకు తెలియదు. అప్పటి సీఎం కేసీఆర్ గారు చెప్తే మేము చేసాం. కేసీఆర్ గారు ఎందుకంటే అప్పట్లో సీఎం ఆయన, సో ఆయన చెప్పింది మేము ఫాలో అవ్వాలి. మేము చెప్పాము, నివేదిక ఇచ్చాం, అది కరెక్ట్ కాదని చెప్పినా ఆయన వినలేదు. ఎక్కడో తుమ్మిడిహెడ్ దగ్గర కట్టాల్సింది తీసుకొచ్చి ఇక్కడ మేడిగడ్డలో కొట్టాడు. ఆయన మొత్తం కాళేశ్వరం డిజైనే మార్చేశాడు అని చెప్పాం. ఎవరు వినలేదు. మేమేం చేస్తాం అని చెప్పి అందరూ ఎవరిని విచారించినా అన్ని వేళ్ళు కేసీఆర్ వైపే చూపించాయి. దీంతో జస్టిస్ పిసి ఘోష్ ముందు కమిషన్ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్, అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావులను విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశాలు ఇస్తూ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 5వ తేదీన కేసీఆర్ విచారణకు హాజరు కావాల్సి ఉండగా ఆయన తనకు మరో తేదీ కేటాయించాలని కమిషన్ కోరడంతో 11వ తేదీకి మార్చడం జరిగింది. దీంతో ఈ నెల 6న ఈటెల రాజేందర్, 9న హరీష్ రావు హాజరు కాబోతున్నారు. తాజాగా విజిలెన్స్ వారు ఇచ్చిన నివేదిక మరో సంచలనంగా మారింది. ఏకంగా ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో పనిచేసిన సుమారు 50 మంది ఇంజనీరింగ్ శాఖ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేయడం కలకలం రేపుతుంది. ఇందులో చీఫ్ ఇంజనీర్ స్థాయి నుండి కింది స్థాయి అధికారుల వరకు ఉన్నారు. వీరిలో కొంతమందిపై ఏకంగా క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కూడా సిఫార్సు చేయడం చర్చనీయాంశంగా మారింది. అదేవిధంగా ప్రాజెక్ట్ నిర్మాణ సంస్థ అయిన ఎల్ఎన్టీ పైన కూడా క్రిమినల్ కేసు నమోదు చేయాలని సూచించింది. ఇది మెయిన్ అండి. ఎల్ఎన్టీ పైన కూడా కేసు పెట్టాలి గట్టిగా. దాంతోపాటు ఈ ఎవరెవరైతే ఇంజనీర్లు ఉన్నారో వాళ్ళందరిపైన కూడా కేసు పెట్టాలి, క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పి విజిలెన్స్ నివేదిక వచ్చింది. మరి దానిపైన ఆ ఫైల్ కేసీఆర్ టేబుల్ పైన ఉంది. వాళ్ళందరిపైన కూడా యాక్షన్ ఉంటుందా? ఖచ్చితంగా వాళ్ళందరిపైన కూడా యాక్షన్ ఉంటే ఇది ఒక పెద్ద సెన్సేషనే అవుతుంది. ఇక దీంతో పాటు అత్యంత ఇంపార్టెంట్ అయింది దేశద్రోహం చట్టం, నాన్ బెయిలబుల్ కేసు. ఇది చాలా దేశంలోనే అత్యంత నేరాల్లో అత్యంత తీవ్రమైన నేరంగా పరిగణించబడేది ఫోన్ ట్యాపింగ్ కేసు. ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక దేశద్రోహం కింద పరిగణించబడుతుంది. సో అది ఇక్కడ వీళ్ళు పాల్పడ్డారనమాట. ఇదిలా ఉండగా ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా ఊహించిన మలుపు తిరిగింది. ఇంతకాలం విదేశాల్లో తలదాంచుకున్న మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు సుప్రీంకోర్టు ఆదేశాలతో స్వదేశానికి తిరిగి రావడం జరిగింది. అదేవిధంగా ఈ నెల 5వ తేదీన ప్రభాకర్ రావు విచారణకు హాజరు కానున్నారు. దీంతో ఆయన చెప్పే అంశాలతో బీఆర్ఎస్లో పలువురు కీలక నాయకుల భవిష్యత్యం కూడా ఆధారపడి ఉన్నట్టు తెలుస్తుంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఎస్ఐబి చీఫ్గా వ్యవహరించిన ప్రభాకర్ రావు ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు కీలక నేతల ఫోన్లు ట్యాపింగ్ చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ విషయంపై ప్రత్యేక విచారణకు ఆదేశించింది. దీంతో దర్యాప్తు సంస్థల విచారణలో కాంగ్రెస్ చేసిన ఆరోపణలు వాస్తవమే అని తేలింది. సో ఎస్ఐబి చీఫ్ ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగిందని కింది స్థాయి సిబ్బంది ఇప్పటికే దర్యాప్తు సంస్థ ముందు ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కోసం ప్రభాకర్ రావు ఒక ప్రత్యేక వ్యవస్థనే రూపొందించారని గుర్తించిన అధికారులు సరిగ్గా బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోయిన వెంటనే మొత్తం సాక్ష్యాలను కూడా ధ్వంసం చేసినట్లు సంస్థ గుర్తించింది. దీంతో కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలు అన్నీ కూడా వాస్తవమే తేలిపోయింది. దీనికి తోడు కేసు విచారణ ప్రారంభమైన సమయంలోనే ప్రభాకర్ రావు విదేశాలకు వెళ్ళిపోయాడు. వివిధ కారణాలు చెబుతూ తిరిగి రాకుండా మొండికేయటం వంటి అంశాలు దర్యాప్తు సంస్థ అనుమానాలకు మరింత బలం చేకూర్చింది. సో ఏం చెప్పింది సుప్రీంకోర్టు, నువ్వు రాకపోతే నిన్ను ప్రకటిత నేరస్తుడు, అంటే ఇక నీ మీద విచారణ ఏముండదు, నువ్వే దొంగ అని మేము కన్ఫర్మ్ చేసేసుకుంటామని చెప్పి గట్టి వార్నింగ్ ఇచ్చింది కోర్టు. దీంతో దెబ్బకు దిగొచ్చిండు కాక. సుప్రీంకోర్టు జోక్యంతో 2 రోజుల క్రితం హైదరాబాద్ చేరుకున్న ప్రభాకర్ రావు గురువారం నాడు దర్యాప్తు సంస్థ ముందుకు విచారణ హాజరు కానున్నారు. విచారణ తర్వాత సమర్పించే నివేదిక, కోర్టులో తదుపరి విచారణ తర్వాత కోర్టు ఆదేశాల ప్రకారమే ప్రభాకర్ రావుపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే ప్రభాకర్ రావు నోరు తెరిస్తే మాత్రం బీఆర్ఎస్ నాయకులకు చిక్కులు తప్పవని విచారణ అధికారులు చెబుతున్నారు. ఇక ఫార్ములా ఈ రేసులో కేటీఆర్ ఉన్నాడు. ఇదిలా ఉంటే బీఆర్ఎస్లో మరో కీలక నాయకునిగా ఉన్న కేటీఆర్కు మరో సమస్య ఎదురైంది. బీఆర్ఎస్ సమయంలో నిర్వహించిన ఫార్ములా ఈ రేసులో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. దీనిపై సమగ్ర విచారణ జరపాలని దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేసింది. దీంతో ఈ కేసు విచారణ చేపట్టిన సంస్థ కూడా పలు అక్రమాలను గుర్తించినట్టు సమాచారం. ముఖ్యంగా కేబినెట్ ఆమోదం లేకుండా కేవలం అప్పటి మంత్రిగా వివరించిన కేటీఆర్ మాట మీద ఈ రేస్ నిర్వహణకు 55 కోట్లు ఇచ్చేశారు. అంటే ఒక 10 కోట్ల పైన ఎంతో పైన ఉంటే దానికి హెచ్ఎండి అప్రూవల్ ఉండాలి. హెచ్ఎండి అప్రూవల్ లేకుండా ఊరకే కేటీఆర్ చెప్పాడని చెప్పి 55 కోట్లు వాళ్ళకి ఇచ్చేశారంట. సో అధికారులతో పాటు కేటీఆర్ను ప్రశ్నించడం జరిగింది. తాజాగా మే 2వ తేదీన మరోమారు కేటీఆర్ను విచారణకు హాజరు కావాలని దర్యాప్తు సంస్థ ఆదేశించింది. అయితే తాను ముందు షెడ్యూల్ ప్రకారం విదేశీ పర్యటన వెళ్తున్న నేపథ్యంలో పర్యటన నుండి వచ్చిన తర్వాత విచారణకు హాజరవుతానని దర్యాప్తు సంస్థకు కేటీఆర్ లేఖ రాయడం జరిగింది. దీంతో ఈ కేసు విచారణ కూడా కేటీఆర్ విదేశాల నుంచి వచ్చిన వెంటనే జరిగే అవకాశాలు లేకపోలేదు. సో ఇవన్నీ ఒక ఎత్తండి. ఇలా మొత్తం అనేక రకాల కేసులతో వీళ్ళు అయిపోతే ఇందులో ఈ కేసులో ఉన్న వ్యక్తులు అందరూ కూడా బీఆర్ఎస్ అతిరథ మహారాజులు కావడం గమనార్హం. ఈ కేసుల విచారణలో ఏమాత్రం తేడా వచ్చినా కూడా బీఆర్ఎస్ మొత్తం ఇరుకొని పడే అవకాశాలు లేకపోలేదు. ఈ 3 కేసులను కూడా ప్రభుత్వం చాలా కీలకంగా తీసుకొని విచారణ చేస్తున్న సందర్భంలో దర్యాప్తు సంస్థ కూడా అంతే సీరియస్గా ఈ కేసుల విచారణ చేపట్టింది. మరి రానున్న జూన్ మాసంలో బీఆర్ఎస్ అధినాయకత్వం ఎలాంటి ఇబ్బందులు పడతారు, దర్యాప్తు సంస్థలకు వారు ఇచ్చే సమాధానాలు ఎలా ఉండబోతున్నాయి, వారు ఇచ్చే సమాధానాలతో దర్యాప్తు సంస్థలు ఏకీభవిస్తాయా లేదా వీరిని ఇరుకొని పెడతాయనే ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. వీటితో పాటు కవిత ఇప్పుడు ఇంకో పెద్ద టెన్షన్ తయారైంది వీళ్ళకి. ఈ కేసులు ఎలాగో ఉన్నాయి, ఇంకో పక్కన కవిత ఇప్పుడు వెనకాల నుంచి పొడుస్తోంది సూదులు. సో వీటన్నిటి నుంచి ఓ పక్కన కేసులు, ఓ పక్కన ఇంటి పోరు, ఓ పక్కన పార్టీల అంతర్గత గొడవలు, వీటన్నిటితో బీఆర్ఎస్ మాత్రం అతలాకుతలం అయిపోతుంది. ఈ రోజు గడిస్తే చాలరా బాబు అన్నట్టుంది ప్రతి బీఆర్ఎస్ వాళ్ళ పరిస్థితి. ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత. సో చూడాలి మరి ఈ నెలలో ఎలాంటి బ్రేకింగ్స్ ఉండబోతున్నాయి, కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ హాజరైన తర్వాత ఎలా ఉండబోతుంది, ప్రభాకర్ రావు రేపు ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఏం చెప్పబోతున్నాడు, ఏం వాంగ్మూలం ఇవ్వబోతున్నాడు, ఆ తర్వాత కేటీఆర్ వచ్చిన తర్వాత ఫార్ములా ఈ రేసింగ్ కేసులో మరోసారి విచారణ చేసిన తర్వాత కేటీఆర్ని ఏమైనా అరెస్ట్ చేస్తారా? ఇలా 1 కాదు 2 కాదు 3 కాదు వరుస కేసులతో ఉక్కిరి విక్కిరి అయిపోతుంది బీఆర్ఎస్. మరి దీన్ని అందరినీ దాటుకొని ఎలా బయటపడుతుందో చూడాలి మనం.